హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మా అమ్మ చికెన్ పచ్చడి చేస్తుంది. ఎలా చేస్తుందో అయితే మెజర్మెంట్స్ అవి చెప్తుంది. లెట్స్ సీ. తర్వాత తగినంత కొంచెం కొంచెం ఉప్పు వేయాలి, కొంచెం అల్లం పేస్ట్ వేయాలి, కొంచెం అల్లం పేస్ట్ వేసి దాన్ని కలిపేసుకుని దానిలో ఇలా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని ఈ నీళ్ళన్నీ ఎగరనిచ్చుకొని అప్పుడు వేరుశనగ నూనెతో వేయించుకోవాలి. చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేపుకోవాలి, మెత్తగా పొడి చేసుకోవాలి. ధనియాలు కూడా వేపుకొని పొడి చేసుకోవాలి. ధనియాలు వేసుకోవాలి. నీళ్ళు మొత్తం ఎగిరిపోయేలాగా ఉడకబెట్టుకోవాలి. చికెన్ వేయించుకోవటానికి నూనె పోసుకోవాలి. కారం వాడుతున్నాం. కారం 2 గ్లాసులు కారం, మెంతులు, ధనియాల పౌడర్, ధనియాలు దాల్చిన చెక్క, లవంగాలు పొడి, పసుపు స్పూన్ వేసారు. చికెన్ మసాలా పొడి చికెన్ మసాలా ఒక 3 స్పూన్లు ఉంటుందా? 3 స్పూన్లు. 3 స్పూన్లు. పెద్ద సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ మిస్ అయింది. నేనైతే ఇస్తున్నాను వాయిస్ ఓవర్ వాళ్ళు చేసిన దానికి. ఇప్పుడైతే సాల్ట్ అది యాడ్ చేశారు. 1 గ్లాస్ దాకా సాల్ట్ అది యాడ్ చేశారు. లాస్ట్ టైం అయితే నేను చేశాను చికెన్ పచ్చడి, బెంగళూరు వచ్చిన తర్వాతే బాగా వచ్చింది. ఇప్పుడైతే పార్సల్ అది పంపిస్తున్నారు కదా, నిన్న చేసిన చక్రాలతో పాటు చికెన్ పచ్చడి కూడా చేసి పంపిస్తున్నారు. ఇంకా అమ్మమ్మ అయితే చేసి పంపిస్తుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని శనగ నూనెలో వేయించుకున్నారు, అదైతే యాడ్ చేశారు. నెక్స్ట్ అయితే నిమ్మరసాన్ని యాడ్ చేశారు. కొంచెం పచ్చడి అది వేడి తగ్గిన తర్వాత నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నారు. అమ్మమ్మ అయితే పచ్చళ్ళు అన్ని రకాలు పడుతుంది ఫ్రెండ్స్. వెజ్లో, నాన్ వెజ్లో ఏ రకమైన పచ్చడి కావాలన్నా ఆన్లైన్ ద్వారా కింద అయితే నా నెంబర్ ఇస్తాను. ఈ నెంబర్కి అయితే మీరు నాకు అడ్రస్ అది సెండ్ చేస్తే నేను మీకు ఎలాంటి పచ్చళ్ళు కావాలన్నా అమ్మమ్మ అయితే చేస్తుంది. హైజీనిక్గా ఇంట్లోనే కారం అది తయారు చేసి హైజీనిక్గా పడుతుంది. నెక్స్ట్ అయితే ఏపీ నుంచి బెంగళూరు పార్సల్ అయితే వచ్చేసింది. ఏమేమి పంపించారైతే నేను మీకు లెట్స్ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగే వచ్చేసింది, 7కి అలా వచ్చేసింది. మార్నింగ్ 7కి ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చారు. అదైతే బెడ్ కవర్, నెక్స్ట్ చక్రాలు అవి, ఇవైతే నిమ్మకాయలు ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివే. నెక్స్ట్ కనకాంబరం పూలు, కాన్మికాకి, కరివేపాకు, మామిడికాయలు పప్పులోకి, నెక్స్ట్ ఇవే పచ్చళ్ళు, చికెన్ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, టమాటా పచ్చడి చేసి పంపించారు. ఇదే చికెన్ పచ్చడి నేను ఇలా అయితే సర్వ్ చేసుకొని పెట్టుకున్నాను గ్లాస్ కంటైనర్లో. నెక్స్ట్ అయితే అమ్మమ్మ అయితే చికెన్ పచ్చడి బాగా చేస్తుంది. అన్ని పచ్చళ్ళు కూడా బాగా చేస్తుంది. ఇంట్లోనే కారం అది ఆడించుకొని చేస్తుంది. మసాలాలు కూడా ఇంట్లోనే తయారు చేసుకొని చేస్తుంది. వెజ్లో, నాన్ వెజ్లో ఎలాంటి పికిల్స్ అయినా కూడా తయారు చేస్తుంది. కింద అయితే నా నెంబర్ ఇస్తాను. ఆల్రెడీ నేను ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇదైతే ఉసిరికాయ పచ్చడి, ఇందాకైతే చికెన్ పచ్చడి బాగా చేస్తుంది. టేస్ట్ కూడా బాగుంది. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము. ఆల్రెడీ కానిక వాళ్ళు టేస్ట్ చూసేసారు, ఇప్పుడు నేను చూస్తున్నాను. మంచి రెడ్డిష్ కలర్లో బాగా వచ్చింది. ఇప్పుడైతే కానిక నేను అయితే టేస్ట్ చూస్తున్నాం. మంచి రెడ్డిష్ కలర్లో బాగుంది.
చాలా బాగుందమ్మమ్మ చికెన్ పచ్చడి. టేస్టీగా పులుపు, కారం, ఉప్పు అన్నీ సరిపోయాయి. చాలా బాగుంది. ఇప్పుడు కాన్విక టేస్ట్ చూస్తుంది. ఎలా ఉంది కాన్విక? సూపర్. థ్యాంక్ యూ.